హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి రోజున ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమైనవి. ఫిబ్రవరి 28వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు అదేవిధంగా వొకేషనల్ కాలేజీల యాన్యువల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ విద్యార్థుల యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రారంభమైనవి. ఈ యాన్యువల్ ఎగ్జామ్స్లో అధికారులు ఒక పెద్ద తప్పిదం చేశారు. ఆ పెద్ద తప్పిదం ఏంటంటే పరీక్ష సెంటర్లకు పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థులు ఒక్క నిమిషం కూడా లేట్ రావద్దు. మీరు కరెక్ట్ టైము మార్నింగ్ 8 గంటల కంటే 8 గంటలకే ఎగ్జామ్ హాల్లో ఉండాలి. మీరు ఒక్క నిమిషం లేట్ అయినా కానీ మిమ్మల్ని ఎగ్జామ్ రాయనీయకుండా మేము బయటికి గేట్లు మొత్తం మూసేస్తాము, క్లోజ్ చేస్తాం గేట్లు. మీరు బయటికి వెళ్ళిపోతారు, మీరు ఎగ్జామ్ హాల్లోకి మీ ఎంట్రింగ్ ఉండదని చెప్పేసి మాట్లాడినారు. దీని కారణంగా ఒక్కరోజే 16 మంది విద్యార్థులు పాపం ఆగమైపోయారు. 16 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయలే. నిన్న 16 మంది విద్యార్థులు ఆగమైపోయారు. ఒక చెల్లె పాపం, ఆమె బస్సు దొరకలేదంట, ఆమెకు ట్రావెల్ కరెక్ట్ లేదంట, వాళ్ళది ఎక్కడో మారుమూల పల్లెనంట, మారుమూల గ్రామం అంట. ఆ చెల్లె ఈ బాక్స్లో చూడండి ఏడుస్తుంది. టైం చూసుకోవట్లేదు, అది టైం అయిపోయింది. ఊరమ్మ మీది ధనపుర, తిమ్మాపుర, ఇక్కడ పక్కనే తిమ్మాపుర. ఏ పేరమ్మ నీ పేరు? కావాలి తిమ్మాపుర. కొంచెం ప్రాబ్లం ఉంది సార్, ప్లీజ్ సార్. సీన్ సార్ సీన్ సారు రావే సార్, ఏదో ఎక్స్క్యూజ్ చేయదు సార్. నువ్వు ఎట్లనమ్మా, నీకు తెలియదా? నీకు 8కి వస్తే ఇక్కడ గీతిమ్మపూరి అమ్మా, ఇక్కడే కదా మా స్టార్ట్. 8కి వస్తే ఏమైందమ్మా? గంట సేపు దొరికి అమ్మ, నువ్వు బస్సులో చెప్తున్నావు, ఆటోలో ఎక్కి రావాలి. నడుచుకుంటా కూడా రావచ్చు కదా. ఎట్లా మళ్ళీ ఇట్లా చెప్తాను దీనే పాప, ఏది ఎక్స్క్యూజ్ చేయరు పాప. సార్ రావా సార్? పాప అయ్యో లైఫ్ అది అయితే పెట్టిన ఫోను అటెండ్ చేసినట్టు ఏదో పరిచయం పరిచయం అయ్యేపటికి సంతకం పెట్టింది. భయం అనేది ఉండాలి. పొద్దున్న భయం చెప్పేది తర్వాత ఆ చెల్లె మాటలు కూడా మీకు వినిపిస్తా. చాలా బాధపడతాను. 1 సంవత్సర కాలం అంతా 9 నెలలు పాటు వాళ్ళు చదివి రాసి జ్ఞానాన్ని ఆర్జించి వాళ్ళ జ్ఞానాన్ని మరి పుస్తకంలోని తన జ్ఞానాన్ని మెదడులోకి ఎక్కించుకొని ఆ మెదడులో ఉన్న జ్ఞానాన్ని పరీక్షలో రాసుకొని ఆ పరీక్షలు రాసిన దాన్ని రిజల్ట్ ద్వారా ఫలితాల ద్వారా పొంది ఇంటర్మీడియట్ మేమో సర్టిఫికేట్ పొంది రేపు ఉన్నతమైన చదువులు బైపీసీ చదివినోడేమో నెట్ రాయడము, బైపీసీ చదివినోడేమో నీట్ రాయడము, ఎంపీసీ చదివినోడేమో ఎంసెట్ రాయడము, అదేవిధంగా మళ్ళీ బైపీసీ చదివినోడు బీఎస్సీ నర్సింగ్ రాయడము, బైపీసీ చదివినోడు మళ్ళా వాళ్ళు వివిధ రకాల మరి ఈ మన ఫార్మాస్యూటికల్ కోర్సులైన బీ ఫార్మసీ కూడా చదవడం లాంటి వాటికి ఉపయోగపడే వాళ్ళ కోర్సులకు పాపం వాళ్ళని చదవనీయకుండా 1 నిమిషం అనే ఒక పరిధి పెట్టి ఆ 1 నిమిషం పొరపాటున వాళ్ళు ఆ సెంటర్కు పోలేక లేట్ అయితే వాళ్ళ జీవితం ఆగమేనా? 1 సంవత్సరం మొత్తం వ్యర్థమేనా? 1 సంవత్సర కాలం అంతా వృధా కావాల్సిందేనా? ఏమున్నది? మళ్ళీ సప్లిమెంటరీ రాయొచ్చు అంటారు. సప్లిమెంటరీ రాస్తే మెమో పైన సప్లిమెంటరీ అని పడదా? వాళ్ళకి ఎంత ప్రాబ్లం అయితే సప్లిమెంటరీలో రాస్తే. ఒక చెల్లె ఎక్కెడుతుంది. ఆ చెల్లె చూడండి, ఆ చెల్లె ఎంత ఎక్కెడుతుంది అంటే ఎంత పాపం ఎక్స్క్యూజ్ చేసినా కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చాలా దరిద్రమైన ఒక కాన్సెప్ట్ అనుభవుతుంది. 1 నిమిషం లేట్ అయింది. ఈ 1 నిమిషం ఎక్కడికి వెళ్ళొచ్చింది తెలుసా? మనకు ఏపీ ఎంసెట్లో ఉండేది ఇది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎంసెట్లో 1 నిమిషం లేట్ వచ్చినా కానీ
మేము ఎంసెట్ ఎగ్జామ్ రాయనీయము అని చెప్పి ఒక్క నిమిషం నిబంధన పెట్టారు. ఈ ఒక్క నిమిషం నిబంధన కాస్త మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్కి కూడా పెట్టారు. కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఒక్క నిమిషం నిబంధన పెట్టిర్రు. ఎస్ఐ ఎగ్జామ్ కూడా ఒక్క నిమిషం నిబంధన పెట్టిర్రు. అదేవిధంగా ఐసెట్ కూడా ఒక్క నిబంధన పెట్టిర్రు. అదేవిధంగా సీసెట్, ఎంసెట్ లాంటివి కూడా ఒక్క నిమిషం నిబంధన పెట్టి పిల్లలను అయోమయానికి గురి చేసి, వాళ్ళ మానసిక వేదన గురి చేసి, వాళ్ళ బాధలకు గురి చేసి వాళ్ళు పానాలు తీసుకునే కాడికి పట్టుకొచ్చారు. ఈ రోజున పాపం ఒక తమ్ముడు ఎగ్జామ్ నిన్న రాయలేదని పానం తీసుకున్నాడు, చచ్చిపోయాడు. అలా చూడండి, ఫోటో చూడండి, తమ్ముడు చచ్చిపోయాడు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బలత్మరణానికి పాల్పడ్డాడు. ఈ బలత్మరణం ఎందుకయ్యా? అరే ఎగ్జామ్ పాటుగా నువ్వు రాత్రి రాయకపోతుంది రా తమ్మి, మళ్ళీ నీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ రెగ్యులర్గా రాసుకోవచ్చు. నువ్వు రాసింది సెకండ్ ఇయర్ ఎగ్జామే అయినా కానీ తమ్ముడు నువ్వు అలా చేయడం చాలా బాధాకరం. చదివే బతుకుకు ఆధారం కాదు, బ్రతుకుకు చదువు ఆధారం కాదు, జ్ఞానానికి ఆధారం చదువు. చదివితే నీ జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా నువ్వు తెలివి కల్లోడిపై ఏదైనా ఒక పని చేసుకొని బతుకుతావు కదా తమ్మి. ఈ ఇంటర్మీడియట్ బోర్డు పెట్టిన నిబంధనకు ఒక్క నిమిషం నిబంధనకు తమ్ముడు పానం తీసుకున్న పరిస్థితి ఏర్పడ్డది. ఇకనైనా పాలకులారా, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఈ పాఠశాల ఎడ్యుకేషన్ కమిషనరు వాళ్ళతోని ఒక్క నిమిషం మీరు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కానీ, వివిధ పోటీ పరీక్షల్లో కానీ ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేయండి. ఒక్క నిమిషంతో ఎత్తిపోయేది ఏమున్నది? ఒక్క నిమిషంలో పేపర్ ఇచ్చేస్తారా? ఒక్క నిమిషంలో పేపర్ రాసేస్తారా? ఒక్క నిమిషంలో నామినల్ రోల్ అందరు రింపేస్తారా? ఈ నామినల్ రోల్ రింపాలన్నా లోపల 10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాలలో మనం పంపిస్తే అయిపోతుంది కదా అండి. ఇష్టం వచ్చినవన్నీ పెట్టేసి, ఇష్టం వచ్చిన నిబంధనలు పెట్టేసి పాపం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు? విద్యార్థులతో జీవితాలతో ఆడుకోవడం ఎందుకు? మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడకముందు ఇదే బాధలు, ఏర్పడిన తర్వాత ఇదే బాధల. పాపం నిన్నటి రోజున 16 మంది బిడ్డలు రాయలే, ఈ రోజున తమ్ముడు పాపం చచ్చిపోయిండు. మరి అలా ఎగ్జామ్ రాసిన పిల్లలు రేపు ఒక న్యూస్ వస్తుంది, మరి రేపేం జరుగుతుందనే బాధ కలుగుతుంది ఒక్కొక్క తల్లిదండ్రులకి. మొత్తానికైతే పాఠశాల ఎడ్యుకేషన్ వాళ్ళైనా, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళైనా కానీ ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేయండి. ఒక్క నిమిషం వల్ల ఎవరికి ఏం ఉరిగేది లేదు, ఏం చేసేది లేదు. మీరు అంటున్నారు, నాకు తెలుసు, చాలామంది పాఠశాల ఎడ్యుకేషన్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు అంటారు కదా, మా ఒక్క నిమిషం ఎందుకు లేట్ రావాలి, ఒక గంట ముందచ్చి కూర్చోవచ్చు కదా అంటారు. అందరికీ గంట ముందచ్చి కూర్చునే అంత సౌలతులు ఉండయి, సౌకర్యాలు ఉండయి. ఒక్కరికి ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉంటాడు, మనకు ఆటో ఉండదు, వాళ్ళ అయ్యకు బైక్ ఉండదు, వాళ్ళ అయ్యకు కారు ఉండదు. పాపం వాడు నడుచుకుంటూ రావాలి, బస్సు కోసం ఎదురు చూడాలి, బస్సు రావాలి, బస్సు ఎక్కించుకోవాలి. బస్సు టైర్ పంచర్ అవుతానో, ఆటో టైర్ పంచర్ అవుతామో, వాళ్ళ అయ్య బైక్లో పంచర్ అవుతానో, వాళ్ళ అయ్య బైక్లో పెట్రోల్ అయిపోయి పెట్రోల్ బంక్ ఆడిపోతే పెద్ద లైన్ ఉంటానో, ఇన్ని బాధలు ఉంటాయి మీకు తెలుసా? అన్ని బాధలకి వాడు చేయించి ఎగ్జామ్ సెంటర్కి రావాలంటే 1 నిమిషమో 2 నిమిషాలో లేట్ అవుతుంది. దీనికి నువ్వు గంట ముందత్తేంది అని అంటారు. నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినప్పుడు మా కాలంలో మేము పొద్దున్నే 8 గంటలకు ఎగ్జామ్ రాయడానికి పోతున్నాను. నేను పొద్దున్నే 8 గంటలకు మాకు ఎగ్జాము. నేను ఇంటి దగ్గర నుండి 6:30కు బయలుదేరినా. 6:30కు బయలుదేరి నేను బస్ స్టాండ్ పోయినా. మా కాలంలో ఆటోలు తప్ప సొంత ఇండివిజువల్ బైకులు లేవు, ఫోన్లు కూడా లేవు ఆ కాలంలో. నేను రాయడానికి పోతే ఆటో వచ్చింది. ఆటోలో అప్పటికే ఈ 6-7 కూర్చున్నారు. నేను సందు దొరికించుకొని అలా కూర్చున్నా. ఆటో ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళింది. 5 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళిన తర్వాత ఆటో వెనుక టైర్ పంచర్ అయింది. ఆటో వెనుక టైర్ పంచర్ అయిపోయింది. ఆటో వెనుక టైర్ పంచర్ అయిపోతే టైం చూసుకుంటే 7 అవుతుంది. గుండెల్లో డగ్ 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 అని భయం అవుతుంది. ఎందుకంటే అక్కడికి పోతే వాడు మళ్ళీ ఎగ్జామ్ గేట్ మూసేస్తే ఎగ్జామ్ ఆగమవుతుంది. ఇక్కడ టైర్ పంచర్ అయింది. ఆల్రెడీ మనం పైసలు ఇచ్చెక్కినాం అందరం 8 మంది కలిసి. వానికి ఆల్రెడీ 80 రూపాయలు ఇచ్చిన, మనిషి 10 రూపాయలు నువ్వు తీసుకుపోయి మన సెంటర్ కాడ వదిలాలి. సెంటర్ వచ్చేసి మాకు 15 కిలోమీటర్ల దూరం. అరే పైసలు ముందే తీసుకున్నాడు, మళ్ళీ పైసలు తీయడు. మన దగ్గర పైసలు ఛార్జ్ మందమే ఉంటాయి. మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ మన దగ్గర ఉండే పైసలు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆటో టైర్ పంచర్ అయినా కాంచెల్లి మళ్ళీ తిరుగు ప్రయాణం అనుకున్న ఛార్జ్ పెట్టుకొని పోతే మళ్ళీ నడుచుకుంటూ రావాలి ఎగ్జామ్ సెంటర్ కాంచెల్లి ఇంటికి. ఇన్ని బాధలు, ఇన్ని టెన్షన్లు ఉన్న నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలే. నీ అమ్మ నడుచుకుంటే అర్థమే కానీ ఎగ్జామ్ కాంచెల్లి ఎగ్జామ్ రాసి ఇంటికి నడుచుకుంటూ వచ్చినామైనా పర్వాలేదు కానీ ఎగ్జామ్ మనం ఇది చేసుకోవద్దని చెప్పేసి మళ్ళీ రోడ్డు మీద పోయి ఒక ఆటో ఆపుకొని మళ్ళీ అందరం కలిసి ఆటోలో పోయి ఎగ్జామ్ రాసి ప్రథమ స్థానంలో పాస్ అయినాం. మేము ఆ కాలంలో ప్రథమ స్థానంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాం. ఇలాంటి నాలెడ్జ్ అప్పుడు మాకు ఏర్పరచుకున్నాం మేము. కానీ ఇప్పుడున్న తమ్ముళ్ళు కూడా ఉంటుంది అలాంటి నాలెడ్జ్, ఇంకా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. కానీ
ఎందుకో కొన్ని పొరపాట్లు వాళ్ళు అయ్యో మంచిగా ఆరోగ్యం లేకనో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయ్యో ఏదయ్యో కొంత కలత చెందో లేవడం లేట్ అయినా లేచినా కూడా వాళ్ళకు టిఫిన్ తయారు కాకనా లేకపోతే ఇంట్లో సరిగా పరిస్థితులు లేకనా పాపం వాళ్ళు లేట్ అయిపోయి వాళ్ళు అనుకున్న టయానికి ఎగ్జామ్ హాల్కి చేరకపోతే ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ రానియకపోతే అది మన భవిష్యత్తు కదా. ఇలాంటి మళ్ళా మరొక మారు మీరు రిపీట్ చేయకండి. ఇలాంటి ఒక్క నిమిషం నిబంధన దయచేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఎత్తివేయండి. మీరు ఒక్క నిమిషం నిబంధన పెడతాను రైటే, ఒక్క నిమిషం నిబంధనని అంగీకరిస్తా అగ్రి, కానీ మీరు రిజల్ట్ ఇన్ టైంలో ఇస్తారా? ఇన్ టైంలో రిజల్ట్ ఇచ్చి మీరు ఏ ఏజెన్సీకి ఇవ్వకుండా పిల్లల పరీక్షా ఫలితాలలో ఎలాంటి అవంతరాలు పొరపొచ్చులు లేకుండా నీట్గా నిజాయితీగా పిల్లలకు పరీక్షా ఫలితాలు మీరు విడుదల చేస్తారా? కేసీఆర్ కాలంలోనే గ్లోబరీనా ఏజెన్సీ వల్ల ఫలితాలు తారుమారైతే ఇంటర్మీడియట్ పిల్లలు ఆ కాలంలో 40 మంది చచ్చిపోయారు. ఇదంతా ఎవరిది పుణ్యం? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాదా అపరాధం? మీ అపరాధాలన్నీ అచ్చిరాని అబండాలని మీ మీద పెట్టుకొని మంచిగా చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వచ్చే పిల్లలపైన మీ ప్రతాపం ఏంది? మీ ప్రతాపం ఏంది? మీ బడాయి ఏంది? మీ జులుం ఏంది? మీ డిమాండ్లు ఏంది? పిల్లలు ఎగ్జామ్ ఫీజు కడితేనే నీ బోర్డు నడుస్తుంది, పిల్లలు కాలేజీలో జాయిన్ అయితేనే నీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నడుస్తుంది. అంతే తప్ప నీ సొంతంగా నువ్వు నడిపిస్తలేవు. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని పిల్లలకు ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేయండి. పిల్లలందరూ సకాలంలో ఎగ్జామ్ రాయాలి, పిల్లలందరూ భవిష్యత్తులో ఎదగాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, సమాజంలో మంచి పాత్ర వాళ్ళందరూ పోషించాలని ఆశిస్తూ ఇప్పటివరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకోటి అసలైన టాపిక్ ఎప్పుడు మర్చిపోయాను. మన తీర్మానం మల్లిగాడు గతంలో ఏమన్నాడంటే, విద్యార్థులంతా మీకు వచ్చిందే రాయండి, కంగారు పడకండి, ఇక నిమిషం ఆలస్యమైన లోపల రాని లాంటి ఈ డైలాగులు బంద్ చేయాలి. గవర్నమెంట్ కూడా నిమిషం ఆలస్యమైన ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆఫీస్కు రావద్దు, సెలవేస్తాము, ఇవన్నీ కూడా ఉంటే బాగుంటాయి. 24 మందికి కన్నీళ్లు మిగిల్చిన ఒక్క నిమిషం ఇంటర్ పరీక్షకు ఆలస్యంగా వెళ్లడంతో అనుమతించని అధికారులు అంటూ ఒక్క నిమిషం కొద్దిగా రెడీ అయి తొందరగా వెళ్తే అయితే విషయం ఏంటంటే చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు రకరకాల కారణాలు చెప్తారు. ఈ కారణాలు అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే విషయం ఏంటంటే నువ్వు ఒక్క నిమిషం ముందు దాకానైతే రాగలిగినావు కదా, 10 నిమిషాలు అంటున్నావు కదా, ఈ 10 నిమిషాలు ముందే బయలుదేరితే అయిపోతుంది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఒక పిల్లగాళ్ళకు అంటే 2023 సంవత్సరంలో ఇదే ఇంటర్మీడియట్ రాసిన పిల్లలు టైంకు ఎగ్జామ్ సెంటర్ పోలేక ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసేస్తే తిరుగు ప్రయాణంలో పోకుండా బాధపడకుండా ఎడుతుంటే ఇదే తీర్మానం మల్లిగాడు తన ఛానల్లో ఏం మాట్లాడిందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుంది, చూడండి అన్న పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్ష రాయడానికి పోతే ఒక్క నిమిషం లేట్ అయితే ఎలా కొడతాను, ఒక్క నిమిషం పరీక్ష రాస్తే లేట్ అయితే తప్పేంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే తన ఆఫీస్కి కరెక్ట్ టైంకి పోతాడా? ఒక గవర్నమెంట్ టీచర్ ఉంటే తన స్కూల్కి కరెక్ట్ టైం పోతాడా? ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్ టైం వస్తాడా? ఒక మంత్రి తన ఆఫీస్కు కరెక్ట్ టైం వస్తాడా? ముఖ్యమంత్రి కేసీఆరే కరెక్ట్ టైం తన ఛాంబర్కి వస్తాడా అని చెప్పి మాట్లాడి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేసి ఉండి తీర్మానం మల్లిగాడు దరిద్రుడు. మరి ఇప్పుడేం మాట్లాడతానంటే ఆయన పక్కనున్న శుద్ధగోణం సుదర్శనం ఉన్న వీడు, అరే ఒక నిమిషం ముందు పోతే ఏమవుతుందే, ఇలాంటి నిబంధన పెట్టినప్పుడు ఒక నిమిషం ముందు పోతే ఏమవుతుంది? అరే వీళ్ళు ఇట్లా చేస్తారు ఏందే, ఎగ్జామ్ అని తెలిసి కూడా అరే ఇట్లా చేస్తున్నారు పిల్లలు అని చెప్పి మాట్లాడితే శుద్ధగోణం సుదర్శనం గారు శుద్ధ పూస లెక్క వాడి కాలంలో వాడట గంట ముందు 2 గంటల ముందే పోయి ఆడ బండుకొని ఎగ్జామ్ రాసిండట. శుద్ధగోణం సుదర్శనము నువ్వు చదివింది హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. నువ్వు పల్లెటూర్లలో చదువుకొని పల్లెటూర్లలో ఉన్న ఒక కాలేజీలు ఉంటే ఆ బాధలు తెలుస్తాయి. తీర్మానం మల్లిగాడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రోపగండా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆగం చేసి బట్ట కాల్చి మీదేసి ఆ ప్రభుత్వాన్ని బదనా చేసి రేవంత్ రెడ్డి సంకరదూరి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయి ఇలాంటి మాటలు మాట్లాడతాను. మొత్తానికైతే మిత్రులారా, ఎవడు మంచోడు ఎవడు నీతివంతుడో మన పక్షాన్ని నిలుసోర్రి. మీకు ఈ నిత్యం 100 అబద్ధాలు చెప్పేటోడే నచ్చుతాడు, నిత్యం 100 నిజాలు చెప్పేటోడు ఎవరు నచ్చలేడు. నిత్యం 100 అబద్ధాలకు అలవాటు పడ్డాడు ఆడనే ఉంటాడు, నిత్యం 100 నిజాలు తెలుసుకున్నాడు ముందుకు పోతాడు. ఇది మీరు గ్రహించాలని చెప్తూ ఇవ్వరి వరకు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.